డెంగ్యూ జ్వరం చాప కింద నీరులా మరణమృదంగం సృష్టిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్య విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులివ్వని సర్కారు డెంగీ వ్యాధి నిర్ధారణ, నివారణకు అవసరమైన సహాయం చేయడం లేదు. ఫలితంగా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. మామూలు జ్వరానికి డెంగ్యూ పేరుతో అందిని కాడికి దోచేస్తున్నారు. పరీక్షల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తెల్ల రక్త కణాలు 20,000కు తగ్గితేనే ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉండగా 80,000 ఉన్నా ఆ పని చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. డెంగీ రాకుండా నివారణ చర్యలు సహా ఆ వ్యాధిపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి. అందుకు ముందు భయాన్ని వీడాలి, లేదంటే జేబులు చిల్లు తప్పదు. డెంగీ జ్వరం ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వ్యాధిని నివారించుకునేసరికి తాము ఆర్థికంగా చితికిపోవడం ఖాయమని బింబేలెత్తుతున్నారు. డెంగీ పేరిట దగా పడిన బాధితుల వ్యధను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ప్రజలు ఈ జ్వరం తమకే కాదు, శత్రువులకు కూడా రావద్దని వేడుకుంటున్నారు. చేష్టలుడిగిన ప్రభుత్వం, ఆదుకోని పెద్దాసుపత్రులు, దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ బారిన పడిన బాధితులకు నరకం చూపిస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలలో డెంగీతో మరణాలపై పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అదంతా వాస్తవం కాదంటోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఏడాది డెంగీతో 3 మరణిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 2 మాత్రమే. ఈ లెక్కల బట్టి ప్రభుత్వ పనితీరును అంచనా వేయవచ్చు. పోయిన సంవత్సరం కూడా చాలా మంది, ఇదే సంవత్సరంలో 1 నెల ముందు 4-5 చనిపోయిండ్లు. ఈ నెలలో కూడా ఒక 2-3 చనిపోయిండ్లు. అయినా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. డాక్టర్ రత్తలేరు, ఈ ఊళ్ళోనే మంచిగా లేదు. అందరు ఇంటింటికి అందరు 4-3, 5 ఇంటి రాజులు వంట. ఎడిస్ ఈజిప్టై అనే దోమ పగలు కుట్టినప్పుడు డెంగీ వస్తుంది. ఈ వ్యాధి ప్రాథమిక నిర్ధారణకు ఐజీఎం, ఐజీజీ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల్లో ఏమైనా అనుమానాలుంటే మ్యాక్ ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే డెంగీని పూర్తి స్థాయిలో నిర్ధారించవచ్చు. డెంగీ వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య 20,000 కంటే తగ్గిపోతే తప్పనిసరిగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. వైద్యులు చెబుతున్న ప్రకారం సాధారణ జ్వరం వచ్చినప్పటికీ రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఈ విషయం తెలియని అమాయక ప్రజలు డెంగీ వచ్చిందంటే మరణం ఖాయమన్నట్లుగా కలవరపడుతున్నారు. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య 20,000కు తగ్గితేనే ప్రమాదమనే విషయాన్ని గుర్తించడం లేదు. డెంగీకి సంప్రదాయ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో నిర్వహించవచ్చని హోమియో వైద్యులు చెబుతున్నారు. కేవలం 10 రూపాయలతో ఈ వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. ఎపిడమిక్ సల్ చేసింది ఏంటంటే ఆర్సెనికం ఆల్బమ్ 30 పొటెన్సీ డైలీ 1 డోస్ ఫర్ 3 days. తర్వాత ఉధృతంగా ఉన్నట్టయితే మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం చేసుకుంటే మనం దాంట్లో కూడా కొంత నివారణ చేసుకోవచ్చు. మనం తర్వాత ఇది ఒక సీజనల్ ప్రొటెక్షన్ కింద పనిచేస్తుంది. మళ్ళీ ఒకవేళ ఏమైనా ఎపిడమిక్ అవుట్ బ్రేక్ అవుతే మళ్ళీ దీన్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రేషన్ జాగ్రత్త, అంటే మనకి ఈ జ్వరం వచ్చినప్పుడు మన ఒంట్లో నీరు శాతం తగ్గిపోతుంది. దానివల్ల అనేక రకమైన కాంప్లికేషన్స్కి లోన్ అవుతూ ఉంటాం. కాబట్టి హైడ్రేషన్ అనేది యాడిక్వేట్గా మెయింటైన్ చేసుకుని జ్వరం తగ్గించేదానికి ప్లాన్ చేసుకుని అవసరమైన తడిగుడ్తో ఒళ్ళు తుడుచుకోవటం ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే చాలా వరకు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఏ వ్యాధి వచ్చినా పేదలకు మొదట ప్రభుత్వ ఆసుపత్రులే గుర్తుకు వస్తాయి. అయితే డెంగీ వ్యాధి నివారణ, నిర్ధారణ విషయంలో ఇవి పూర్తిగా విఫలమవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పెద్దాసుపత్రుల వరకు నిధులు ఇవ్వకపోవడం వల్ల డెంగీకి వైద్యం చేయడం కాదు కదా, కనీసం వ్యాధిని నిర్ధారణకు అవసరమైన పరికరాలు కరువయ్యాయి. డెంగీ బాధితులకు ప్లేట్లెట్స్ ఎక్కించేందుకు 17 జిల్లా ఆసుపత్రులు, 10 బోధనాసుపత్రులు, 4 రిమ్స్ ఆసుపత్రులు సహా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న డెంగీ కిట్స్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. అందువల్ల రోగ తీవ్రతను గుర్తించలేకపోతున్న వైద్యులు చివరి నిమిషంలో చేతులెత్తేస్తున్నారు. పరిస్థితి విషమించిన తర్వాత ప్రాణాలు దక్కించుకునేందుకు బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొనిక్షణాల్లో ఈటీవీ 360 ప్రసారం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సహ సమర్పించిన వారు Colors of Celebration from RMKV.